నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ వారాహిదేవి అమ్మ దయ వల్ల మనందరం కూడా ఆ చల్లని తల్లి నీడలో ఎప్పుడు సంతోషంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అనేది ఆ అమ్మ మనకి ఇచ్చిన వారం, అలాగే మనం నిశ్చయించుకున్న సంకల్పం. అందుకనే ఆ అమ్మ నవరాత్రులు ఎక్కడ ఆటంకం లేకుండా 9 రోజులు కూడా పూజ చేసుకోగలిగే అదృష్టాన్ని ఆ అమ్మ కల్పించిందండి. అందుకనే నేను 9 రోజులు కూడా నేను అమ్మవారి పూజా విధానాలు వీడియోస్ అయితే పెట్టగలుగుతున్నాను. అది కూడా మీ వల్లేనండి. నేనైతే వీడియోస్ చేయకూడదని అనుకున్నాను, కానీ మీరందరూ అడగడం వలన నేను వీడియోస్ చేయడంతో పాటు నేను ఆ అమ్మని కూడా నేను పూజించుకోగలుగుతున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా వారాహిదేవి నవరాత్రుల్లో 7 రోజులు గడిచిపోయాయండి. మనకి ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఇంతవరకు ఆ అమ్మని పూజించుకోలేకపోయామో అని అనుకునేవారు ఈ 2 రోజుల్లో ఆ అమ్మని పూజించి తరించండి. ఈ 2 రోజుల్లో ముఖ్యమైనది అష్టమి తిథి అండి. అమ్మవారికి పంచమి తిథితో పాటు ఈ అష్టమి తిథి అన్న కూడా చాలా ఇష్టం. ఈ అష్టమి తిథి ఒక్కరోజైనా సరే మీరు పూజ చేసుకోగలిగితే చాలా చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అమ్మవారి నవరాత్రుల్లో 7 రోజులకు సంబంధించిన పూజా విధానాలు మన ఛానల్లో ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఒకసారి చూడండి. అమ్మను చూసినా సరే మనకి ఎంతో మంచి జరుగుతుందండి. మనం పూజ చేసుకోలేకపోయామని బాధపడిన అవసరం లేదు. ఆ అమ్మని ఈ విధంగా అయినా సరే దర్శించుకొని దండం పెట్టుకోండి. ఇంకా ఈ రోజుటి వీడియోలో అమ్మవారి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, ఈరోజు ముఖ్యంగా ఏ దీపం పెట్టాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నానండి. అలాగే చాలామంది పీఠాన్ని ఆదివారం కదపాలా లేదంటే సోమవారం కదపాలని చాలామంది అడుగుతున్నారండి. వాటి కోసం కూడా నేను చెప్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. వారాహిదేవి నవరాత్రుల్లో 8వ రోజు 2024 జూలై 13వ తేదీన శనివారం వచ్చిందండి. ఈరోజు తిథి మధ్యాహ్నం 12:19 వరకు సప్తమి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుండి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ అష్టమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే ముందు రోజు పూజలో పెట్టినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను తీసేసానండి. కాయగూరలు అన్నీ తీసేసాను. ఇంకా తర్వాత ఆ అమ్మకి ముందర పెట్టిన కుండలతో సామానం పెట్టుకున్నాం కదండి, పప్పు బియ్యం అవన్నీ కూడా మీరు ఈరోజు తీసేసి వంటల్లో వాడుకోవచ్చండి. అయితే ఇవి ఎప్పుడు వండుకోవాలండి, నవరాత్రులు ఉన్నప్పుడే వండుకోవాలి లేదంటే ఎప్పుడైనా వండుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎప్పుడైనా వండుకోవచ్చండి. నవరాత్రుల్లో వండుకోవాలని అయితే ఏమీ లేదు. ఒకవేళ వండుకున్నట్లయితే మళ్ళీ ఆ తల్లికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు తినండి. నేనైతే ఇక్కడ పీఠం దగ్గర అంతా శుభ్రం చేసేసుకున్నానండి. నేను ఇక్కడ పూజలో పెట్టిన అన్ని సామాగ్రి తీసేసానండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి ఫోటో, విగ్రహం మాత్రమే ఉన్నాయి. అయితే ఈరోజు శనివారం కాబట్టి కామాక్షి దీపాన్ని అలాగే వినాయకుడిని ఇంకా దీపపు కుందులు అవి ఉంటే అన్నీ తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోండి. మీ దగ్గర పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. నేనైతే ఈ విధంగా అలంకరించాను. ఈరోజు వారాహిదేవి అమ్మవారు లక్ష్మీ రూపంతో అమ్మవారు దర్శనం ఇస్తారంటండి. అందుకనే అమ్మవారి దగ్గర ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా అమ్మవారి విగ్రహం దగ్గర కూడా అమ్మవారిని కదపకుండా పువ్వులతో అలంకరించండి. నా దగ్గర ఉన్న ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. చాలా చాలా బాగున్నాయి. మనం అమ్మవారి దగ్గర అయితే పెడితే చాలా కళగా ఉంటుందండి. ఇంకా తర్వాత నేను పూజలో పెట్టుకున్న నిమ్మకాయని ఈరోజు తీసేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం నిమ్మకాయ వడిలిపోయినట్టు అయిపోయింది. అందుకనే నేను ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు తీసేసి దాన్ని మన ఇంటికి కానీ వాహనాలకు కానీ కట్టేసుకోవాలి. ఇంకా ఈరోజు కొత్త నిమ్మకాయని మళ్ళీ అమ్మవారి పూజలో పెట్టుకోండి. ఇంకా పూజలో నేను ఈరోజు కమల దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇవి ఇన్నే పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోవాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఉన్న ఎన్ని కుందులు ఉంటే అన్ని కుందుల్లో దీపారాధన చేయొచ్చు. ఇంకా తర్వాత ఈరోజు ముఖ్యంగా ఒక దీపం అయితే పెట్టుకోవాలండి. అదే కంద దీపం. ఈ అష్టమి తిథి రోజున ఈ కంద దీపం పెట్టుకున్నట్లయితే చాలా చాలా మంచిది. అయితే ఈ కంద దీపాన్ని ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకోండి. నేనైతే ఎక్కువ దీపాలు ఈ ప్లేట్లోనే పెట్టుకున్నానండి. ఎందుకంటే అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది ఈ ప్లేట్ అనేది. ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు దాన్ని నిండుగా బియ్యం అయితే వేసుకోండి. ఇప్పుడు బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు కంద దుంపనైతే తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కంద
దుంప ఇలానే ఉంటుందండి. చూడండి ఇలా రౌండ్గా ఉంటుంది, కానీ పెద్ద పెద్ద దుంపలు అయితే ఉంటాయండి. ఎందుకంటే ఇది భూమిలో పండుతుంది కదా, పెద్ద పెద్ద ఊరుతాయి. అయితే వీటిలో మీకు ఎంత సైజు కావాలో అంత బయట మార్కెట్లో అమ్ముతారండి, మీరు కొని తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి దుంపలు చిన్నవి లేకపోయినట్లయితే పెద్ద దుంప అయినా సరే మీరు ఎంత కావాలంటే అంత కట్ చేసి తెచ్చుకోవచ్చు అండి. అంటే పావు కేజీ కానీ అర కేజీ కానీ అలా అమ్ముతారు, మీరు కొని తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న దుంపని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇది మట్టిలో పండుతుంది కాబట్టి దీనికి అంతా మట్టియే ఉంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత అది ఒక దీపంలాగా షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. అలాగే మధ్యలో గుంతలాగా కూడా పెట్టుకోండి, అంటే ఆయిల్ వేసి ఒత్తి వేయడానికి. ఇలా కట్ చేసుకున్న ఈ కందదుంపకి ఇప్పుడు పసుపు రాయాలండి. పసుపు మొత్తం అంతా కూడా ఫిల్ చేయాలి. లోపల మనం ఒత్తి వేసుకునే ఆయిల్ వేసుకునే పాట తప్ప మొత్తం అంతా కూడా పసుపు అప్లై చేయండి. ఆ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి ఈ కందదుంపని బియ్యం పైన పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఈ కందదుంప దొరకకపోయినట్లయితే ఏవైనా దుంపలు ఉంటాయి కదండి, చామ దుంపలు కానీ పెండలం దుంపలు కానీ ఇలా ఏ దుంపలైనా సరే ప్లేట్లో చుట్టూ పెట్టుకొని మధ్యలో ఒక దీపపు కుంది పెట్టుకొని దీపాన్ని వెలిగించి మీరు దాన్ని కందదీపంగా భావించవచ్చండి. ఈ కందదీపం వెలిగించడం వలన సంతానం అలాగే ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి. మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి, ఆర్థిక సమస్యలు అధిగమించడానికి, ఆస్తిపాస్తులు కొనడానికి, ఏ సమస్య అయినా సరే ఈ కందదీపం ఒక్కటి వెలిగిస్తే చాలండి. ఇంకా ఈ కందదీపంలో కూడా నేను ఎరుపు వత్తులే వేసుకుంటున్నానండి. అవి కూడా పువ్వొత్తులు, మామూలు నిలువు వత్తులు వేస్తే కంద కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి సరిగ్గా వెలగదు. అందుకని ఇలాంటి పువ్వొత్తు పెట్టుకోండి. అయితే నేను ఈ ఎరుపు పువ్వొత్తుల ప్యాకెట్ నేను మీషోలో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ మీషో పూజా సామాగ్రి వీడియో పెట్టాను కదా, ఒకవేళ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ దీపాలని మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా నేనైతే పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజను అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ అమ్మవారికి ఎంత ఇష్టమైన జవ్వాది పౌడరు పూజలో అక్కడక్కడ వేస్తున్నానండి. మంచి సువాసన వస్తుందండి. ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి ఈ జవ్వాది పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీపారాధన చేసుకోండి. యాకార్తితో కానీ అగరబత్తితో కానీ కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత కమల దీపాలు అయితే వెలిగించుకోవాలి. ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. శుక్లాంబరధరం విష్ణు శ్లోకమైనా లేదంటే స్వామివారి అష్టోత్తరాలైనా లేదంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ సరే స్వామివారికి పూజ చేసి దీపదోప నైవేద్యాలు సహా స్వామివారికి సమర్పించి ఆ తర్వాత మాత్రమే అమ్మవారి పూజను ప్రారంభించాలి. అయితే ఈరోజు శనివారం కాబట్టి విఘ్నేశ్వరుడిని 3 సార్లు కదిలించి పెట్టేసుకోండి. ఇప్పుడు అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలండి. ముందుగా అయితే మనం పెట్టుకున్న కంద దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత వారాహిదేవి దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను. కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు దీపం దగ్గర వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో దీపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు మంత్రాలు మీరు రోజు ఏవైతే చదువుకుంటున్నారో అవన్నీ కూడా చదువుకోండి. ఈ రోజు నేను అమ్మవారిని మల్లె పువ్వులతో పూజిస్తున్నానండి. అలాగే కుంకుమతో అక్షింతలతో కూడా పూజిస్తే చాలా మంచిది. ఇంకా మనం ఇలా పూజ చేసుకున్న 9 రోజుల తర్వాత మనం అమ్మవారికి ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి, పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి. జూలై 14వ తేదీన ఆదివారం రోజున మనం 9 రోజుల పూజను అయితే ముగించుకుంటాము. అయితే ఈ రోజు రాత్రికి మనం పూజను అయితే చేసుకుంటామండి. అలా రాత్రి పూజ చేసుకున్న తర్వాత పీఠాన్ని అయితే కదపకూడదు. నెక్స్ట్ డే జూలై 15వ తేదీన మాత్రమే మనం పీఠాన్ని అయితే కదపాలి. అయితే ఈ 15వ తేదీన ఉదయం పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఉదయం పూజ చేసుకొని ఉదయాన్నే మీరు పీఠాన్ని కదిపేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా సరే పీఠాన్ని కదపచ్చండి. కానీ జూలై 15వ తేదీన సోమవారం రోజున అమ్మవారి పీఠాన్ని కదిపేయాలి. ఇలా అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని ఏం చేయాలండి అని అడుగుతున్నారు. అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి నెలలో వచ్చే పంచమి తిథిలోన అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అలా మాకు కుదరదండి అని అనుకునేవారు వాటిని మీరు భద్రపరచుకొని మళ్ళీ మీకు ఎప్పుడైతే అవసరం పడతాయో అప్పుడు తీసి పూజ అనేది చేసుకోవచ్చండి. ఏమి తప్పేమీ లేదు. ఇక తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. అమ్మవారికి రోజులానే బెల్లం పానకం, ఇంకా ఈరోజు నేను తేనె పెట్టానండి. అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం, అందుకని తేనె పెట్టుకున్నాను. ఇంకా తర్వాత క్యారెట్లు భూమిలో పండేటువంటివి అమ్మవారికి ఇష్టం కదా, అందుకని క్యారెట్లు పెట్టాను. మీరు వీటితో పాటు చక్కెర పొంగల్ నైవేద్యంగా ఈరోజు పెడితే మంచిది. ఈ అష్టమి రోజు ఒక్కరోజు పూజ చేసుకున్న వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే ఈ పీఠాన్ని కూడా మీరు రేపే కదపాలండి.
ఎందుకంటే మనం రాత్రి వేళల్లో పూజ అనేది చేసుకుంటాం కాబట్టి అమ్మవారిని రాత్రి వేళల్లో పంపించకూడదండి. అందుకని మనం పీఠాన్ని కదపం. నెక్స్ట్ డే మాత్రమే పీఠాన్ని కదపాలి. ఇంక తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం ఇవ్వాలండి. ఇంక తర్వాత అమ్మవారికి ధూపం వేయండి. అది కూడా గుగ్గులంతో కానీ సాంబ్రాణితో కానీ వేయండి. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. అది ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరంతో కానీ అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి దండం పెట్టుకోండి. ఇంకా చివరగా అమ్మవారికి పచ్చకర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ హారతినివ్వండి. అమ్మవారికి 2 చేతులు జోడించి, అమ్మ అష్టమి పూజ నేను చేసుకోగలిగాను, పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న కష్టాలు, మీ పూజ దేనికోసం చేస్తున్నారనేది అమ్మకి చెప్పుకోండి. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రుల్లో 8వ రోజు అష్టమి తిథి రోజున అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి. ఇంకా మనం పూజలో పెట్టిన కందదీపం కొండెక్కిన తర్వాత ఈ కందని మీరు ఏదైనా కూర కానీ వంటల్లో కానీ వాడుకొని తినచ్చండి. అలాగే దాని కింద వేసిన బియ్యాన్ని కూడా మీరు అన్నంలా వాడుకోవచ్చు. అయితే ఒకవేళ కందదుంపని మేము తినమండి అనుకునేవారు ఆ కందదుంపని ఒక కుండీలో కానీ లేదంటే మట్టిలో కానీ లోపలికి పెట్టేయండి. ఎందుకంటే ఇది కొన్ని రోజులకు మొక్క వస్తుందండి. అలాగే లోపల దుంపలు కూడా ఊరుతాయి. అందుకని మట్టిలోకి పెట్టేయండి. లేదండి మాకు అంత ప్లేస్ అయితే లేదని అనుకుంటే పారే నీటిలో అయినా సరే వదిలిపెట్టేయచ్చు. ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. ఇంకా ఆఖరి రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు యూస్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.